ఎం గోపాలకృష్ణ ఐఏఎస్ 1962 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్. తెలుగు రాష్ట్రాల్లో నుంచి వన్ ఆఫ్ ది అర్లియస్ట్ ఐఏఎస్ ఆఫీసర్స్. నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పటి నుంచి వాజ్పేయి దాకా అతను వర్క్ చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో నీలం సంజీవ్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారి దాకా కూడా అతను వర్క్ చేశారు. నార్త్ ఈస్ట్ ఇండియాలో మిజోరాం ఇన్సర్జెన్సీని ఆపడంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. ఇండియా పాక్ వార్, బంగ్లాదేశ్ వార్ టైంలో బంగ్లాదేశ్కి వెళ్ళి కూడా సీక్రెట్గా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. వార్లో ఇండియా గెలిచేదానిలో. అలాగే అస్సాం ఆ రోజుల్లో నార్త్ ఈస్ట్ ఇండియా అంతా కూడా పెద్ద స్టేట్లా ఉంటుంది. అందులో కలెక్టర్గా ఉంటూ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఇన్నోవేటివ్గా ఆలోచించి ఎన్నో లైఫ్ సేవ్ చేశారు. అలాగే 1971 వార్, బంగ్లాదేశ్ వార్ టైంలో 1 lakh కన్నా ఎక్కువ రిఫ్యూజీస్ ఎలా హ్యాండిల్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో కూడా వైజాగ్ స్టీల్, గోదావరి ఫెర్టిలైజర్స్ లాంటి కంపెనీస్ని మొదలుపెట్టి ఆంధ్రప్రదేశ్ ఎకానమీ మొత్తాన్ని చేంజ్ చేయగలిగారు. సెంట్రల్ గవర్నమెంట్లో సెక్రటరీ స్థాయి దాకా వెళ్ళి రిటైర్ అయ్యారు. రిటైర్ అయిన తర్వాత కూడా ఎన్నో బుక్స్ రాశారు. లైఫ్ ఆఫ్ ఏ కర్మయోగి, మెమోయిర్ ఆఫ్ ఏ సివిల్ సర్వెంట్ అనే బుక్ని ఖచ్చితంగా మనం చదవాలి. ఎందుకంటే ఆ బుక్లో సార్ తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు. అందులో ఒక యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్ అనే కాకుండా, ఒక బ్యూరోక్రాట్ అనే కాకుండా, ఒక సీనియర్ పర్సన్ అయినా యంగ్ పర్సన్ అయినా కూడా నేర్చుకోవాల్సిన ఎంతో ఉంది. అయితే సార్ ఎక్స్పీరియన్సెస్ని ఈ పాడ్కాస్ట్ ద్వారా అందరు తెలియజేయడం కోసం 3 parts చేసాం. ఫస్ట్ పార్ట్లో సార్ యొక్క ఎర్లీ చైల్డ్హుడ్ అండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఎలాగ అతను మోరల్స్ని ఫ్యామిలీ బిల్డ్ చేసింది. అలాగే పార్ట్ 2లో నార్త్ ఈస్ట్ ఇండియాలో సార్ ఎక్స్పీరియన్స్ కానీ, ఓవరాల్ ఇండియాలో అతని ఎక్స్పీరియన్స్ కానీ, అలా పార్ట్ 3లో ఆంధ్రప్రదేశ్లో అతని రోల్ ఎలా ప్లే చేశారనేది మనం తెలుసుకుందాం. సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం అండి. సార్ మెయిన్ ఏంటంటే మీ గురించి ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా కూడా నేను చాలామందికి మీ గురించి తెలుసుకోవాలి అని అనిపిస్తూ ఉంటుంది. మీరు బోల్డ్ అన్ని పబ్లిక్ అంటే యూ హ్యావ్ గివెన్ టాక్స్, అలాగే యూ అడ్రస్ మెనీ గ్యాదరింగ్స్ ఆల్సో. అప్పుడు యూ అడ్రస్ మెనీ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. అయినా కూడా స్టిల్ బ్యూరోక్రాట్స్ని కలిసినప్పుడు వాళ్ళు మీ గురించి చెప్పే విషయాలు వింటూ ఉంటే ఇది సార్ ఎప్పుడు చెప్పలేదా నాకు, అంటే ఇన్ని విషయాలు ఎప్పుడు చెప్పలేదు అనిపిస్తూ ఉంటుంది. బ్యూరోక్రాట్స్, సమ్ ఆఫ్ ది సీనియర్ బ్యూరోక్రాట్స్, రిటైర్డ్ ఆఫీసర్స్ కూడా దే టెల్ దట్ ఆ రోజు గోపాలకృష్ణ సారు ఇలా చేశారు, విచ్ ఈస్ ఎ రేర్ థింగ్ అని చెప్పేవాళ్ళు. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే దెర్ ఆర్ మెనీ అదర్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ విచ్ పీపుల్ షుడ్ నో. అలాగే యంగ్ జనరేషన్, ఇప్పుడు యంగ్ జనరేషన్ కూడా ఎంటర్ప్రైజింగ్ గురించి, లేదా యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఎలా ఎగ్జామ్ క్లియర్ చేయాలి, లేదా లబాసన్ ట్రైనింగ్ ఎలా ఉంది, లేకపోతే ఛాలెంజ్ ఎలా ఫేస్ చేయాలి, ఈవెన్ హానెస్టీ గురించి కూడా, కరప్ట్ అంటే అసలు కంప్లీట్ హానెస్ట్ ఆఫీసర్స్ కూడా దే యాక్చువల్లీ టాక్ అబౌట్ యూ ఆల్సో. ఇంకొకటి, యు ఆర్ 87 years ఓల్డ్, రిటైర్ అయ్యి 25 దాటేస్తుంది. స్టిల్ యు ఆర్ వెరీ హెల్దీ, యు ఆర్ వెరీ యాక్టివ్, యు ఆర్ యంగ్ ఇన్ ద స్పిరిట్. అండ్ ఇప్పుడు కూడా మీరు చాలా బుక్స్ రాస్తున్నారు. స్టిల్ యు ఆర్ ఆన్ ద బోర్డ్ ఆఫ్ మెనీ కమిటీస్. సో చాలామంది సీక్రెట్స్ ఆఫ్ యువర్ హెల్త్, లేదా మీరు ఇంత యాక్టివ్గా ఎలా ఉన్నారు అని తెలుసుకుందాం అనుకుంటూ ఉంటారు. సో నేను లాస్ట్ 10 yearsలో డిఫరెంట్ టైంలో ఐ కేమ్ టు నో అబౌట్ యూ అనమాట. సో వాటన్నిటినీ కూడా ఈరోజు తెలుసుకొని ట్రై చేస్తాను. బట్ స్టిల్ ద అచీవ్మెంట్స్ ఇన్ యువర్ లైఫ్, అది అకాడమిక్ అచీవ్మెంట్స్ అవ్వచ్చు, లేకపోతే బ్యూరోక్రాటిక్ అచీవ్మెంట్స్ అవ్వచ్చు, వాటి గురించి చెప్తే నాకు తెలిసి ఎన్ని గంటలే సరిపోదేమో. సో విల్ ట్రై టు టచ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ సార్. సో అంత పేషెంట్గా మీరు ఈరోజు వచ్చి కూర్చునేందుకు థ్యాంక్స్ వన్స్ అగైన్ సార్. అయితే ఫస్ట్లీ అసలు మీరు ఇంత స్ట్రాంగ్గా, డిటర్మైన్డ్గా, ఇంత హానెస్ట్గా అండ్ ఇంత హెల్దీగా తయారయ్యారంటే ఖచ్చితంగా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మీ ఫ్యామిలీ వాల్యూస్ అవ్వచ్చు, అసలు కంప్లీట్గా మీ ఫోర్ ఫాదర్స్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఖచ్చితంగా ఇందులో రోల్ ప్లే చేస్తుందని నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. సో మీరు ఒక్కసారి కెన్ యూ ప్లీజ్ టెల్ us అబౌట్ యువర్ ఫాదర్ అండ్ గ్రాండ్ ఫాదర్స్ అండ్ వాళ్ళ ఇంపాక్ట్ మీ మీద ఎలా ఉంది, హౌ దే యాక్చువల్ ఇంపాక్టెడ్ ద వే యూ థింక్. ఈస్ట్ గోదావరి జిల్లాల నుంచి విజయనగర సామ్రాజ్యం అప్పుడు మమ్మల్ని అప్పుడు సైనికులుగా వారు చేర్చారన్నమాట. మా పూర్వీకులు చాలామంది మదురైలోను, తంజావూరులోను, తిరుచినాపల్లిలోనూ కూడా యుద్ధాల్లో పార్టిసిపేట్ చేశారు. విజయనగర సామ్రాజ్యానికి వీళ్ళే సంరక్షకులుగా ఉన్నారన్నమాట. మా పూర్వోత్తరాలు ఎలా ఉన్నాయి అంటే, మా ముత్తాత గారు చెన్నయ్య నాయుడు అని, ఆయన కూడా ఆర్మీలో, విజయనగర ఆర్మీలో పనిచేశారన్నమాట. తరువాత వారి కుమారుడు
హరికృష్ణం నాయుడు. హరికృష్ణం నాయుడు సర్కిల్ ఇన్స్పెక్టర్గా బళ్ళారిలో ఉన్నారు. రిటైర్మెంట్ అయ్యేటప్పుడు ఆయన డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా రిటైర్ అయ్యారు అన్నమాట. మా తండ్రి గారు ఫారెస్ట్ ఆఫీసర్ అన్నమాట. అప్పుడు బళ్ళారిలో చాలా పెద్ద ఫారెస్ట్ ఆఫీస్ ఉండేది అన్నమాట. ఆ ఫారెస్ట్ ఆఫీసే బర్మా ఆఫీస్ని కూడా కంట్రోల్ చేసేదన్నమాట. అప్పుడు మా ఫాదరు నారాయణ స్వామి నాయుడు గారు ఆయన బర్మాలో వెళ్ళి ఫారెస్ట్ ఆఫీసర్గా పనిచేశారన్నమాట. సో అక్కడ ఆయనకు చాలా మంచి పేరు ప్రతిష్టలు వచ్చాయన్నమాట. అదే కాకుండా రంగోన్లోను ఇన్సైన్ అన్న ఇంకొక ఊరిలోను ఇల్లు కూడా కట్టారన్నమాట ఆయన. అంటే మంచి ఉద్యోగంలో ఉన్నారన్నమాట. మా అమ్మగారు డాక్టర్ గోవిందరాజుల నాయుడు గారు అని ఆయన ఆర్మీ ఆఫీసర్ అన్నమాట, డాక్టర్ ఆయన. వాళ్ళ పూర్వీకులు కూడా పెద్ద ఉద్యోగాల్లో పనిచేసిన వారు, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్. మా కుటుంబంలో ఒక విశేషం ఏమిటంటే నేను 4th జనరేషన్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అన్నమాట. అందువల్ల మాకు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ చాలా బాగా అబ్బింది. తర్వాత కంటోన్మెంట్ ఏరియాలోనే మేము ఎక్కువగా ఉండటం వలన అక్కడ కాన్వెంట్స్లో చదవడానికి వీలు పడిందన్నమాట. ఇకపోతే మా తండ్రి గారి బర్మాలో ఉండేవారు. అప్పుడు అతని పెళ్ళికి మా అమ్మగారిని పెళ్లి చేశారు అన్నమాట. అప్పుడు మా అమ్మగారి వయసు ఆమె పేరు భ్రమరాంబ అన్నమాట. ఆమెకు ఆ పేరు ఎలా వచ్చింది అంటే మా తాతగారు శ్రీశైలం ఏరియాలో మలేరియా ఆఫీసర్గా పనిచేస్తూ ఉండగా అతనికి వార్త వచ్చింది, నీకు అమ్మాయి పుట్టింది అని. శ్రీశైలంలో ఉన్నారు కనుక భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం అక్కడ ఉన్నది కనుక ఆమె పేరు మనం భ్రమరాంబ అని పెడితే బాగుంటుంది అని ఆయన ఆలోచన తెలిపారన్నమాట. తెలిపితే అందుకని మా అమ్మగారి పేరు భ్రమరాంబ అన్నమాట. మా అమ్మగారి మా అమ్మమ్మ వాళ్ళు పెద్ద రైతులు అన్నమాట, జమీందారులు అన్నమాట. మా ఊరికి అంటే బళ్ళారికి నుంచి 6 మైళ్ళ దూరంలో కొడగల్ అన్న ఒక గ్రామం ఉందన్నమాట. ఆ గ్రామంకు వాళ్ళు మున్సబులు అన్నమాట. మున్సబులే కాకుండా ఆ ప్రాంతంలో ఎక్కడైనా అడవి నుంచి మృగాలు వచ్చినా కూడా, పులులు వచ్చినా కూడా దాన్ని చంపడానికి ఈ ఫ్యామిలీ వాళ్ళని అడిగేవారు. సో మా పినతాత ఆయన పేరు వచ్చి కోదండరామ్ నాయుడు, కానీ ఆయన పేరు లోకల్గా పులితాత అని పిలిచేవారు. ఎందుకు అంటే ఆయన చాలా మంచి హంటర్ అన్నమాట. నల్లమల్లై ఫారెస్ట్కు వెళ్ళి పులుల్ని చంపడానికి ఈయన్ని తీసుకెళ్ళేవారు అన్నమాట. ఆయన శిష్యులు ఎంతోమంది తర్వాత అతని ఫుట్ స్టెప్స్లోనే ఫాలో అయ్యారన్నమాట. ఇది వారి ఇదన్నమాట. చాలా పెద్ద ఫ్యామిలీ, భూస్వాములు అన్నమాట. అంటే 600 ఎకరాల పొలం ఉండేవారు ఉన్నదన్నమాట వాళ్ళకు. సో ఇది ఇదన్నమాట. మా తండ్రి గారేమో చాలా మంచివారు, కానీ ఆయన బర్మాలో పనిచేస్తున్నారు కాబట్టి అప్పుడు మా పెళ్ళప్పుడు మా అమ్మ వయసు 17 ఏళ్ళు అన్నమాట. సో అప్పుడు ఆమెకు అందరు చెప్పారనమాట, అమ్మా ఇంత చిన్న వయసులో నీకు పెళ్ళయింది, నువ్వు అక్కడికి వెళ్తున్నావు అంటే మా అమ్మ ఏమనిందంటే పెళ్ళి అయింది కనుక నా భర్త ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటానని వెళ్ళిందనమాట. అక్కడ ఆమెకు 3 కుమారులు ఉన్నమాట. ఆ 3 కుమారుల్లో 2 కుమారులు చనిపోయారు అన్నమాట. చనిపోయేటప్పటికి 1939 సెకండ్ వరల్డ్ వార్ అయిందన్నమాట. సెకండ్ వరల్డ్ వార్ అయినప్పుడు మా తండ్రి గారు ఏమన్నారంటే, సెకండ్ వరల్డ్ వార్ బిగిన్ అయింది కాబట్టి నువ్వు మా ఊరు బళ్ళారికి వెళ్ళిపోతుంటే, అప్పుడు ఆమె బళ్ళారికి వచ్చిందనమాట. బళ్ళారిలో తన తండ్రి గారి దగ్గర ఉండి పిల్లల్ని కూడా సంరక్షిస్తూ ఉండిందనమాట. మా అమ్మ మా తాతగారికి మొట్టమొదటి అమ్మాయి అన్నమాట. పెద్దవాడు, ఫ్యామిలీకి పెద్ద అనమాట. రెండోది ఆయన భార్య కూడా కొద్దిగా ఆరోగ్యం బాగా లేకపోవటం వలన, అంటే మా అమ్మమ్మకు ఆరోగ్యం బాగా లేకపోవటం వల్ల మా అమ్మనే ఆ ఇంటి సంసారం అంతా కూడా చేయవలసి వచ్చింది. ఆమెకు 3 చెల్లెళ్ళు ఉన్నారన్నమాట. ఒక తమ్ముడు జానకిరామ్ నాయుడు అని, ఐజే నాయుడు అని, అన్న ఉన్నారన్న డాక్టర్ చలపతి నాయుడు గారు. డాక్టర్ చలపతి నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో కూడా పనిచేశారు. ఆయన ప్రిన్సిపల్ అది ఉస్మానియా మెడికల్ కాలేజ్, చాలా పెద్ద సర్జన్ అన్నమాట, చాలా నేర్పరి సర్జన్ అన్నమాట. తర్వాత తన తమ్ముడేమో
ఆర్మీ ఆఫీసర్ అన్నమాట. Hmm. 1947 బ్రిటిష్ వాళ్ళు వెళ్ళినప్పుడు అప్పుడు చాలా తక్కువ మంది ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు కాబట్టి ఆర్మీ నుంచి ఐఏఎస్ ఆఫీసర్స్ని చాలా మందిని తీసుకున్నారు. ఓకే. అలా తీసుకున్న వారిలో మా మేనమామ ఐజయ్ నాయుడు గారు కూడా అన్నమాట. ఓకే సార్. తర్వాత ఆయన ఐజయ్ నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో చీఫ్ సెక్రటరీగా పనిచేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా సెక్రటరీ ఇన్ ది రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో పనిచేశారు అన్నమాట. ఓకే. తర్వాత ఆయన తమిళనాడు గవర్నమెంట్ కూడా అడ్వైజర్గా కూడా ఉన్నారన్నమాట, ప్రెసిడెంట్స్ రూల్ అప్పుడు. ఓకే. ఇది అదనమాట. ఇకపోతే మా అమ్మగారు నేను చిన్నప్పుడు కాన్వెంట్లో చదువుతూ ఉండగా చాలా మంచి మార్కులు వచ్చేది. ఎప్పుడు క్లాస్లో ఫస్ట్గా ఉండేవాడిని. కానీ అది గర్ల్స్ కాన్వెంట్ అన్నమాట. గర్ల్స్ కాన్వెంట్ కాబట్టి ఒకరో ఇద్దరు మగపిల్లవాళ్ళు ఉండేవాళ్ళు, మిగతా వాళ్ళంతా 20-25 మంది అమ్మాయిలే ఉండేవాళ్ళు. ఎక్కువ మంది ఆంగ్లో ఇండియన్స్, బ్రిటిషర్స్ ఉండేవాళ్ళు. ఆ టీచర్లందరూ కూడా బ్రిటిషర్స్ అన్నమాట. అందుకని మాకు ఇంగ్లీషు వాళ్ళు బాగా నేర్పించారన్నమాట. ఈవెన్ టుడే ఇంగ్లీష్ నేను మాట్లాడితే ఇంగ్లీష్ వాళ్ళు మాట్లాడినట్లు ఉంటుందన్నమాట. అది సో దానికి గాను అది నా స్కూలింగ్ ఎడ్యుకేషన్ చాలా బాగా జరిగిందన్నమాట. అప్పుడు మా స్కూల్లో మా మదరే పోయి మా స్కూల్ టీచర్ పేరు, ఆమె పేరు మదర్ టెరిజా. నాకు ఏదైనా మంచి ఇంగ్లీష్ వచ్చిందంటే మదర్ టెరిజా వల్లనే వచ్చిందన్నమాట. తర్వాత మా మదర్ ఎప్పుడు కూడా స్కూల్కి వచ్చేది వెళ్ళేది అనమాట. సో మా మదర్ చిన్నప్పటి నుంచి ఆమె చదివిందనమాట. 8వ తరగతి వరకు చదివింది. కానీ ఇంగ్లీష్ అంత ఎక్కువ చదవలేదు. ఎక్కువగా తెలుగు, బాలశిక్ష ఇవన్నీ అప్పుడు బాగా నేర్పించేవారు. నాకు అక్కడ కాన్వెంట్ కాబట్టి తెలుగు వాళ్ళు లేదు కాబట్టి అక్కడ ఇంట్లోనే ఒక టీచర్ని పెట్టారు. ఆ టీచర్ వచ్చి నాకు తెలుగు కూడా సంస్కృతం కూడా ఈ రెండు ఇంట్లోనే నేర్చుకున్నాను అన్నమాట. తెలుగు సంస్కృతము స్కూల్లో కాదన్నమాట. స్కూల్లో కేవలం ఇంగ్లీష్ మాత్రం ఉండేది అన్నమాట. సో అప్పుడు మా అమ్మ ఏం చెప్పేదంటే, అంత లోపల 1947లో మా మేనమామ గారు ఐఏఎస్కు వచ్చారన్నమాట, ఆర్మీ నుంచి వచ్చారు కనుక ఎప్పుడు మా అమ్మ నాకు చెప్పేదన్నమాట, అయ్యా చూడు మీ మేనమామని నేను చంకన పెట్టుకుని తిప్పేదాన్ని, వాడికి ఎంత తెలివి ఉందో నాకు తెలుసు, నా కొడుకు వానికి ఏం తక్కువ కాదు, నా కొడుకు ఇంకా వానికంటే ఎక్కువే, అట్లనే చెప్పేదన్నమాట. కొద్దిగా ఎంకరేజ్మెంట్ లాగా నాకు ఇచ్చేదన్నమాట. అందువల్ల నాకు కూడా ఏమిటంటే ఎలాగైనా మనం ఇది చెయ్యాలని, ఐఏఎస్ అవ్వాలి అని ఒక కోరిక వచ్చింది. మా తాతగారు ఏమిటంటే ఆయనకు కూడా ఏమిటంటే నేను ఐఏఎస్ అవ్వాలని. తనేం చేశాడంటే నన్ను ఒకసారి కలెక్టర్ బంగ్లాకు తీసుకెళ్ళారు. నన్ను మా తాతగారు కలెక్టర్ బంగ్లాకు వస్తే నాకేమంటే ఆ బంగ్లా పోయేక ముందు అన్నీ చెప్పారు. అయ్యా వాళ్ళు ఏదైనా తినబండారాలు ఏది పెడితే నువ్వు గ్రాబ్ చేయకూడదు, నువ్వు వెయిట్ చేయాలి, నేను సిగ్నల్ ఇస్తే కానీ తీసుకోకూడదు అని చాలా మర్యాదగా ఉండాలి, వాళ్ళు మాట్లాడితేనే అందరినీ సార్ అని అనాలి, ఇవన్నీ నేర్పించి తీసుకెళ్ళారన్నమాట. తీసుకెళ్ళిన తర్వాత ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వస్తున్నప్పుడు మా కారులో అప్పుడు ఆయన నన్ను అడిగారు, ఏమయ్యా ఏరా నువ్వు కలెక్టర్ అవుతావా అని. అవుతాను, బాగుంది అని నాకేమిటంటే ఇంప్రెస్డ్ బై ఆ పెద్ద బంగ్లా ఉండింది, ఆ పని వాళ్ళు ఇవన్నీ చూశాను అన్నమాట. సో మా అమ్మ ఎప్పుడు చెప్పేది, నువ్వు తప్పకుండా ఐఏఎస్ అవ్వాలి అట్లా అని చెప్పేది. నేను అన్నాను, అమ్మ అవ్వాలని ఉంది, కానీ ఎలాగ ఇది చెయ్యాలి అట్లా అంటే ఆమె చెప్పింది, నేను 2 సూత్రాలు చెప్తాను నీకు, ఆ సూత్రాలు నువ్వు పాటించినావంటే నువ్వు తప్పకుండా గెలుస్తావు అని. ఏమిటి ఆ సూత్రాలు అని అడిగాను అనమాట. అడిగితే మా అమ్మ ఏమనిందంటే, చూడు బాబు, ఎవరన్నా సక్సెస్ఫుల్ అవ్వాలంటే లైఫ్లో హోంవర్క్ చేయాలి, హార్డ్ వర్క్ చేయాలి, స్మార్ట్ వర్క్ చేయాలి, టీమ్ వర్క్ ఉండాలి, నెట్వర్క్ ఉండాలి. సో నువ్వు ఇది జ్ఞాపకం పెట్టుకో, హోంవర్క్, హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్, టీమ్ వర్క్, నెట్వర్క్. కానీ ఏమి ఇందులో కామన్గా ఉంది అని అడిగింది. నేను చెప్పాను వర్క్. సో నువ్వు పని చేయకుండా ఏది సాధించలేవు, సాధన అంటే పని చేయటమే, లేకపోతే ఇది ఎప్పుడు కూడా కాదు అని ఫస్ట్ నేర్పించింది అన్నమాట. హోంవర్క్, హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్, టీమ్ వర్క్ నువ్వు నేర్చుకోవాలని. సో అప్పటి నుంచి నాకు అది పటిష్టంగా నేను నేర్చుకున్నాను అన్నమాట. నేను ఏ పని చేసినా కూడా ఫస్ట్ ఈ పద్ధతిన నేను చేస్తూ పోతూ వస్తుంటాను అన్నమాట. కాబట్టి మా మదర్ నా మీద చాలా గ్రేట్ ఇన్ఫ్లుయెన్స్ అన్నమాట. రెండోది
ఆమె చాలా ధైర్యంగా ఉండేదన్నమాట. ఆ కాలంలో మా అమ్మగారికి గుర్రపు సవారీ కూడా నేర్పించారన్నమాట. సో ఆమె మగవాళ్ళలాగా ఏదైనా సిద్ధంగా ఉండాలి అని ధైర్యం చెప్పేదన్నమాట. సరే, ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు మీ మదర్ గురించి మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఎక్కువగా, అంటే మీ లైఫ్లో చాలా క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఎలా ఆలోచించాలనేది యూ లెర్న్ ఫ్రమ్ యువర్ మదర్ అని చెప్తూ ఉంటారు. అలా ఇందాక కూడా మీరు చెప్పారు ఏంటంటే మీ మదర్కి ఎర్లీ ఏజ్లోనే షీ లాస్ట్ హస్బెండ్, అప్పటి నుంచి షీ హ్యాస్ టు టేక్ కేర్ ఎంటైర్ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా ఆవిడే కేర్ తీసుకుంటుండేవాళ్ళు, పిల్లల్ని కానీ. అలాగే వాళ్ళ ఫ్యామిలీలో మీ మదర్ వాళ్ళ సిబ్లింగ్స్ సిస్టర్స్ ని అందరినీ కూడా పెద్దవాడు, ఫ్యామిలీ పెద్దవాడు కాబట్టి వాళ్ళని చూసుకోవడం ఒక పక్క, పిల్లల్ని చూసుకుంటూ ఉండేవాళ్ళు. ఇలాగా షీ హాస్ గాన్ త్రూ అంటే టఫ్ లైఫ్ అని చెప్పొచ్చు. కానీ చాలా స్ట్రాంగ్గా పిల్లల్ని మంచి అప్బ్రింగింగ్ చేయగలిగారు, వాళ్ళ తమ్ముడిని కానీ చెల్లిని కానీ బాగా చూడగలిగారు. అండ్ ఆవిడ దగ్గర మీరు చాలా నేర్చుకొని చెప్తూ ఉంటారు కదా సార్. అలాగే ఇందాక కూడా చెప్పారు మీరు ఏంటంటే మీకు సివిల్స్లో యూపీఎస్సీ ఎగ్జామ్లో మంచి ర్యాంక్ వస్తుందని 1 day ముందే మీ మదర్ డ్రీమ్ వచ్చిందని చెప్పారు. అంటే ఇలా డ్రీమ్ రావడాన్ని ఇటువంటివి ఇంతకుముందు మీరు ఒకటి చెప్పారు, మీ మదర్కి డ్రీమ్స్ వస్తూ ఉంటాయి, ఫ్యామిలీలో ఏదైనా అవ్వబోయినా కూడా ఎనీ గుడ్ ఆర్ బ్యాడ్ తెలుస్తుంటుందని. దాని గురించి ఒక్కసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మా కుటుంబంలో ఏ శుభకార్యాలైనా కానీ ఇతర కార్యాలన్నీ కూడా మా తల్లిగారికి ముందుగానే గోచరించేది. ఆమెకు కలలో ఏం జరగబోతున్నది ముందుగానే తెలిసేదన్నమాట. అట్లాంటి దృష్టాంతాలు ఎన్నో ఉన్నాయన్నమాట. మా ఇంట్లో పిల్లలు పుట్టేటప్పుడు మగ పిల్లల ఆడపిల్లల ఎంతమంది కవల పిల్లల ఇవన్నీ కూడా చెప్పేదన్నమాట. అలాగే కాకుండా తన మేనమామ ఒక ఆయన ఆర్మీలో ఉండే ఆయన అన్నమాట, వాళ్ళు సిఖా ఫ్యామిలీ వాళ్ళు. ఆయన ఆర్మీ నుంచి డిమాబ్ అయి ఇంటికి వస్తున్నాడు అనమాట. వస్తున్నప్పుడు ఆమెకు ఒక కళ వచ్చింది. ఆ కళ ఎలాగొనింది అంటే కుండ నిండా వరి ఉందన్నమాట, పెద్ద పెద్ద కుండలు వరి. ఆ వరి మా ఇంట్లో ఉందన్నమాట. గ్రామంలో ఒక పెద్ద నాగుపాము వచ్చి ఆ కుండలో దిగి ఆ వరి గింజలన్నీ కూడా బియ్యం తినేసి పొట్టు మాత్రం అక్కడ వదిలేసి వెళ్ళిందన్నమాట. ఓకే. సో అప్పుడే ఈయన వచ్చారు, ఆయన పేరు శిఖా రాజరత్నం నాయుడు. సో ఆమెకు అప్పుడు ఏమనిపించింది అంటే బహుశా ఇతను ఆర్మీ నుంచి వచ్చాడు కానీ అతను ముందు ఉన్నంత బలంగా లేడు అని తెలిసిందన్నమాట. సో దానికి గాను ఆమె ఎక్స్ప్లెనేషన్ ఏమిటంటే అతను బ్రతికి ఉంటాడు కానీ అతనికి బలం ఉండదని. అలాగే ఆయన వచ్చిన తర్వాత అతనికి క్షయరోగం వచ్చింది అన్నమాట. ఓకే. సో ఆ క్షయ రోగంతో అతను 2-3 సంవత్సరాలు బతికాడు కానీ చనిపోయాడు అనమాట. సో తన కళని తనే బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలదు అనమాట. అంటే ఆ సింబల్స్ ని ఇంటర్ప్రిటేషన్ కళలో వచ్చిన డ్రీమ్స్ ని ఇంటర్ప్రిటేషన్ చాలా బాగా చేసేదన్నమాట. దానికి రీజన్ ఏ ఉండొచ్చు మీ మదర్ పాయింట్ ఆఫ్ వ్యూలో? మా మదర్ ఏమంటుంది అంటే అంత కాన్ఫిడెంట్ గా నా డ్రీమ్స్ ఎందుకు చెప్తున్నది అంటే ఆమె ఏమనిందంటే నేను మీ తాతగారి గురువులు ఎవరైతే ఉన్నారో నిరంజన స్వామి గారిని నేనే అతనికి అన్నం వడ్డించేదాన్ని, తనకు కావాల్సినవన్నీ నేను సమకూర్చేదాన్ని, అతనికి గాంజా కావాలంటే కూడా గాంజాకు డబ్బులు ఇచ్చేవాడిని. దానికి గాను అతను నన్ను దీవించాడు కనుకనే నాకు ఈ శక్తులు వచ్చాయని నేను నమ్ముతున్నాను అని ఆమె ఎప్పుడు చెప్పేదన్నమాట. ఇంకొక విషయం చెప్తాను. మా గ్రామంలో ఒక పొలంలో ఒకరికి బంగారు ఒక కుండ నిండా దొరికిందన్నమాట. సో అతనికి ఏమని కల వచ్చిందంటే అయ్యా భ్రమరాంబ అని ఒక ఆమె ఉంటారు, ఆమె దగ్గర వెళ్ళి ఇట్లా వచ్చింది ఏం చేయమంటారు ఈ కుండలో ఉన్నటువంటి నాణ్యాలని అడిగారు అనమాట. సో ఆమె నాకు కళ చెప్పింది. నేను అప్పుడు బళ్ళారిలోనే ఉన్నాను. ఉంటే నెక్స్ట్ డే ఎవరో ఒకరు మా ఇంటికి వచ్చారు. వచ్చి బ్రహ్మరాంబ గారు వెళ్ళి ఇదేనా అనండి అని అడిగారు. అవును అని చెప్పాను. చెప్తే అతను వచ్చి మా అమ్మకి చెప్పాడు అనమాట, ఈ కథ ఇట్లా దొరికింది ఏం చేయాలని. ఇప్పుడు నన్ను అడిగాను. నేను అప్పుడు స్కూల్లో ఉన్నాను అనమాట. స్కూల్లో ఉన్నాను, బాయ్ అన్నమాట. స్కూల్లో ఉన్నప్పుడు నేనేమన్నానంటే ఇటువంటిప్పుడు కలెక్టర్కి చెప్పాలని చెప్పాను అనమాట. అంతకంటే నాకు తెలియదు అనమాట. సో అలాగే మేమేం చేసామంటే
తర్వాత మా మేనమామ కూడా వచ్చారు. మేనమామ కూడా చెప్పారు కలెక్టర్ దగ్గర వెళ్తామంటే కలెక్టర్ చెప్తే కలెక్టర్ ఇచ్చేసి తర్వాత మళ్ళా ఆ డబ్బు ఆయనకే అప్పచెప్పారు. అట్లా అట్లా ఎన్నో ఇన్స్టెన్సెస్ అంట మా ఫ్యామిలీలో. ఆమెకు అన్ని ముందుగానే తెలుస్తాయి అనమాట. 6 నెలలకు ముందే తెలిసింది. మీ గురించి కూడా యూపీఎస్సీ ఎగ్జామ్ క్లియర్ చేస్తారని కాకుండా ఇంకేమైనా వేరే? నన్ను అస్సాంకు వేశారనమాట. నేను అనుకున్నాను నన్ను ఆంధ్రాకి వేస్తారో లేకపోతే ఏదన్నా వేరే దగ్గర తమిళనాడుకి వేస్తారో అట్లా అని అనుకున్నాను. కానీ నన్ను అస్సాంకి వేశారు. బహుశా వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే ఇతను ధైర్యంగా వెళ్ళాడు, అదన్నీ చేశాడు కాబట్టి వేస్తే బాగుంటుందేమో అని వాళ్ళ ఉద్దేశం ఉండొచ్చు గవర్నమెంట్ది. కానీ నాకు కొంచెం షాక్ లాగా అయింది. అరే నన్నేం మరీ అస్సాంకి పంపిస్తున్నారు అన్నట్లు నాకు అనిపించింది. చాలా దూరం కదా. సో మా అమ్మతో చెప్పాను, అమ్మ నాకు చాలా భయం వేస్తుంది, అంత దూరం వేశారు కదా, దగ్గరుంటే ఇంటికి ఎప్పుడైనా రావడానికి వీలు పడుతున్నది కదా అంటే మా అమ్మ చెప్పింది, నాయనా నా వయసు 17 సంవత్సరాలు ఉన్నప్పుడు నాకు పెళ్ళయింది. మన దేశం కాదు, ఇతర దేశం బర్మాలో తను ఉన్నారు. నేను 17 ఏళ్లకు అంత ధైర్యంగా మన దేశం కాదు ఇంకొక దేశానికి వెళ్ళాను. నువ్వు మన దేశంలో పని చేయడానికి భయపడితే ఎట్లా, నువ్వేం పోవాడు అని అడిగింది అన్నమాట. అంటే చెప్తున్నాను ది వే ఆఫ్ ఎంకరేజ్మెంట్. అండ్ రెండోది ఏమైందంటే ఏమన్నా కళ ఉంటే చెప్పమ్మా అని అన్న. అంటే ఆమె నెక్స్ట్ డే షీ టోల్డ్ మీ ఏమని చెప్పిందంటే, నాకు కళ వచ్చింది. ఆ కళలో ఏమిటి, నువ్వు ఇంకొక మిత్రుడితో కూడా బ్రహ్మపుత్ర నది దగ్గర ఉన్న పెద్ద బంగ్లాకు నువ్వు నడుచుకుంటూ వెళ్తున్నావు. ఆ బంగ్లో చాలా పెద్దది కానీ దాని కప్పు మాత్రము మామూలు తాట, అదే మన ఇది పూరి పొడుసలాగా ఉంది అని చెప్పింది అన్నమాట. అని చెప్తే నేను ఊరికే ఏదో అనుకున్నాను. నేను అక్కడ దిగాను అనమాట అస్సాంలో. దిగానే అసిస్టెంట్ కమిషనర్ పార్థసారథి, మేమిద్దరం, పార్థసారథి అంటే మనం పోయి కలెక్టర్ని కలవాలా అని మేమిద్దరం నడుచుకుంటూ వెళ్తున్నాం. ఎగ్జాక్ట్లీ ఆమె ఇద్దరు వెళ్తున్నారు అని చెప్పింది. పార్థసారథి నేను వెళ్ళామను. అది మెట్ల మీద పైన, అది పెద్ద బంగ్లోనే, నది ఒడ్డున ఉంది, బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉంది. కానీ పైన అంతా కూడా థ్యాచ్డ్ రూఫ్ అన్నమాట. సో నాకు అప్పుడు జ్ఞాపకం వచ్చింది, మా అమ్మ చెప్పినట్లనే ఎగ్జాక్ట్లీ దట్ మీన్స్ షీ హెడ్ విజువలైజ్డ్ ది స్కీమ్, ది హోల్ థింగ్ షీ హెడ్ విజువలైజ్డ్ ఇన్ ది మైండ్ అన్నమాట. సో షీ హ్యాడ్ సమ్ ఎక్స్ట్రా పర్సెప్షన్ అన్నమాట. సో ఆమె చెప్పింది ఎగ్జాక్ట్లీ ఎట్లా జరిగిందో అట్లా జరిగింది అనమాట. అలాగే ఒకసారి మీరు ఒక స్పీచ్ చెప్పారు, అది మీరు పుట్టినప్పుడు కూడా సేమ్ థింగ్ అనమాట. ఎందుకంటే సమ్ పీపుల్ హ్యావ్ దట్ ఇది ఉంటుందన్నమాట. సో అది అట్లా జరిగింది అన్నమాట. మీరు వినాయకుడు వచ్చాడు కూడా చెప్పారు, వినాయకుడు కళ్ళలోకి వచ్చారని. అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మా అమ్మగారికి నేను పుట్టినప్పుడు తల చాలా చిన్నగా ఉన్నింది కాబట్టి నా కొడుకు తెలివైన వాడైతాడా లేకపోతే బుద్ధిహీనుడు అవుతాడా అన్నట్టుగా ఆలోచనలో పడిందన్నమాట. అటువంటి పరిస్థితుల్లో తనకు కళ వచ్చింది. ఆ కళలో ఏమొచ్చింది అంటే, మొదటిసారి శివుని గుడిలో ఆమె ఏమిటి, శివ ఇట్లా నా కొడుకు ఇలా అయిపోతుంది ఏంటంటే, శూలంతో తన కాలుకు విసిరాడనమాట. విసిరితే అక్కడ దెబ్బ కూడా తగిలినట్ల తర్వాత తెలిసిందన్నమాట. సో ఆమె ఏమనుకునిందంటే, శివుడు ఇంక మీదట ఆ మాట మాట్లాడకూడదు అని చెప్పినట్లు ఆమెకు అనిపించింది అనమాట. కానీ తర్వాత ఏమైందంటే, ఆమె అదే ఆలోచనలో ఉన్నిందన్నమాట. ఆమెకేమిటంటే, 2 కొడుకులు చనిపోయారు, 3వ కొడుకుని నేను ఇండియాకి పంపించాను, అక్కడైతే బతుకుతాడేమోనని, ఇప్పుడు 4వ కొడుకు ఏమవుతాడో అని భయం ఉండింది అనుకుంటాను. సో అప్పుడు ఏమైందంటే, తనకు ఇంకో కళ వచ్చింది. ఆ కళలో ఏమిటంటే, గణేశుడు పెద్ద కారులో మా బంగ్లాకు వచ్చి బంగ్లాలో షెడ్డులో ఆ కారుని నిలిపాడు అనమాట. నిలిపి తన చేతిలో ఉన్నటువంటి 3 తెల్ల కాగితాల మీద ఎలిఫెంట్ అని ఇంగ్లీష్లో రాశాడట. సో అప్పుడు మా అమ్మకి ఏమనిపించిందంటే, ఎలిఫెంట్ అని రాశాడు అంటే తప్పనిసరిగా వీడు తెలివైన వాడు, గణేశుడు వచ్చి చెప్తున్నాడు కాబట్టి
తప్పకుండా ఏదో పెద్ద ఉద్యోగం చేస్తాడు అని నేను అనుకునేది. సో ఇంకా అనుమానం పోయింది, ఇంకా పోయిందండి అంటే ఆ హెడ్ అనేది కొంచెం చిన్నది వచ్చిందని అనుమానం పోయింది, ఇంకా పోయిందన్నమాట. ఎందుకు చెప్తున్నానంటే మా అమ్మకు చాలా ధైర్యం అన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో కూడా గుండె ధైర్యం ఎక్కువ అన్నమాట. అది ఇంకొక విషయం చెప్తాను. నేను ఉద్యోగం పోతుందేమో అని అనుకునేవాడిని. ఒక చిన్న విషయం చెప్తాను. మాకు భారత్ దర్శన్ అని ఉంటుంది. భారత్ దర్శన్లో మమ్మల్ని ఐఏఎస్ ఆఫీసర్స్ అన్ని ఇతర స్టేట్స్, నార్త్ ఇండియన్ వాళ్ళని సౌత్ ఇండియన్ పంపిస్తారు, సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ పంపిస్తారు, ఈస్టర్న్ వెస్ట్ ఇండియన్ పంపిస్తారు. యాజ్ అ పార్ట్ ఆఫ్ ట్రైనింగ్, ట్రైనింగ్ ఇండియా. సో యాజ్ పార్ట్ ఆఫ్ ట్రైనింగ్ నన్ను పంపించారు. అప్పుడు పంపించినప్పుడు ఏమైందంటే, అంతకు ముందు ఢిల్లీకి వస్తామన్నమాట. ఢిల్లీ నుంచి అన్ని భారత్ దర్శన్ బిగిన్ అవుతుంది. ఢిల్లీలో మొదటిసారి ప్రెసిడెంట్ అప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ దగ్గర మాకు ఒక చిన్న మీటింగ్ లాగా అయిందన్నమాట. సర్వేపల్లి రాధాకృష్ణన్ మాకు ఆ మీటింగ్లో ఏమన్నాడంటే, మనం ఎవరిని కూడా నమ్మలేము, మనం నమ్మినందుకు కాబట్టి చైనా ఇట్లా ఇన్కర్షన్ చేసింది, మనం జాగ్రత్తలో మనం ఉండాలి కదా అని ఆయన అన్నాడు అన్నమాట. సెకండ్ పర్సన్ టు టాక్ టు అస్ వాస్ పండిట్ నెహ్రూ. అది కూడా ఫోటో ఉంది ఇందులో. ఓకే సార్, ఓకే. ఎందుకంటే మీరు నెహ్రూ అప్పటి నుంచి వర్క్ చేశారు, వాజ్పేయి దాకా ఉన్నారు మీరు ఆల్మోస్ట్. అప్పుడు నెహ్రూ గారు వచ్చినప్పుడు నెహ్రూ గారు మాతో మాట్లాడుతున్నారు అన్నమాట. ఆయన అప్పుడు చాలా హీ వాస్ ఫీలింగ్ వెరీ బ్యాడ్ దట్ చైనా హ్యాస్ యాక్చువల్లీ డిస్ట్రాయిడ్ ది ఇమేజ్ ఆఫ్ ఇండియా అన్నట్లనేది. అప్పుడు ఆయన ఇంగ్లీష్లో బాగా మాట్లాడేవాడు. ఇంగ్లీష్లో ఏం చేశాడంటే, ది రాజ్పుట్స్ వేర్ వెరీ బ్రేవ్ when they donned the saffron robes and went out to war, it was either victory or it was death అన్నట్లు గట్టిగా మాట్లాడాడు. సడన్గా నన్ను చూశాడు, నన్ను చూసి నన్ను అడిగాడు అనమాట, వాట్ డూ యూ సే అని. పెద్ద నాకు ఇది లేదు కదా, 21 years old. సో నన్ను అడిగాడు ఏమో, వాట్ డూ యూ సే అంటే నేనేమన్నాను, సార్ ది రాజ్పుట్స్ వేర్ బ్రేవ్ బట్ అన్ఫార్చునేట్లీ దే వేర్ డిఫీటెడ్. అది కుండబద్దలు కొట్టినట్లు అనిపించింది ఆయనకు. ఆయన ముఖం ఇంత చిన్నదైపోయింది. నాకేమంటే ఆయన ఏం ప్రైమ్ మినిస్టర్ సిట్ డౌన్ అని అన్నాడు, అంత ఇంకేం మాట్లాడలేదు. ఆయన యాంగర్ని కంట్రోల్ చేసుకున్నాడు. నేను అనుకున్నాను, అయ్యా ఇంకా నాకు ఉద్యోగం ఉంటుందో లేదో, తీసేస్తారేమో అని అనుకున్నాను. అది అయిన తర్వాత మాకు రాజన్ అని, ఎన్ఏఎస్ రాజన్ అని డిప్యూటీ డైరెక్టర్ జనరల్ మాకు ట్రైనింగ్లో, డిప్యూటీ డైరెక్టర్. సో ఆయన ఏమన్నాడంటే, రాజన్ అని ఇది మైసూర్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్ అన్నమాట. సో ఆయన ఏమన్నాడంటే, ఏరా నాయనా నువ్వు ఇట్లా పని చేసావు, అట్లా నీ ఉద్యోగం ఉంటుందో లేదో అన్నట్లు మాట్లాడాడు. లక్కీలీ ఏమైందంటే దాని గురించి ఎవరు ఎక్కువ పట్టించుకోలేదన్నమాట. అది అంతా మర్చిపోయారన్నమాట. నేను పుస్తకంలో అదే గవర్నమెంట్లో కూడా చాలా విషయాలు మర్చిపోతారన్నమాట యాక్షన్ తీసుకోకుండా. అట్లాదేమో ఇదే అనుకున్నాను అన్నమాట. అండ్ మీ మదర్ చెప్పారు విషయం మీరు? అది చెప్పాను, ఇంటర్వ్యూ అన్నీ చెప్పాను. అంటే మా మదర్తోనే నేను ఐ వుడ్ ఎక్స్చేంజ్ ఎవ్రీథింగ్ అన్నమాట. నా పెళ్లి కూడా నేను మా మదర్కి ఇచ్చేసాను. చెప్పాను, అమ్మ నువ్వు ఏ అమ్మాయిని సెలెక్ట్ చేస్తే నేను చేసుకుంటాను అన్నాను. అండ్ అందువల్ల అప్పుడు ఏమైందంటే, బళ్ళారి కర్ణాటకకు వెళ్ళింది. అప్పుడు మాకు సమస్య ఏమిటంటే, బళ్ళారిలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు, ప్రత్యేకించి మా కుటుంబాలు అందరూ కూడా ఆర్మీలో కానీ లేకపోతే గవర్నమెంట్ సర్వీస్లోనే ఎక్కువగా ఉండేవాళ్ళు, పోలీసులోనూ అలాగా. సో మనము మెడ్రాస్కి వెళ్ళిపోదామా, లేదు బెంగళూరు కర్ణాటక వెళ్ళిపోదామా, లేదు హైదరాబాద్కు వెళ్ళిపోదామా అని సమస్య వచ్చిందన్నమాట. అప్పుడు మా మేనమామ గారు డాక్టర్ చలపతి నాయుడు గారు అన్నారు, లేదు హైదరాబాదే మనకు మంచిది, ఎలాగో విశాలాంధ్ర అవుతుంది కాబట్టి మనం హైదరాబాద్కి వెళ్తాము అని చెప్పి మా అమ్మకి ఏమన్నాడంటే, నువ్వేం బెంగ పెట్టుకోకు, నీ కొడుకుని నేను హైదరాబాద్కి తీసుకెళ్తాను, మా ఇంట్లోనే ఉంటాడు, అక్కడే చదువుకోవచ్చును అని చెప్పారన్నమాట. అప్పటికి మా తండ్రి గారు చనిపోయారన్నమాట. మా తండ్రి గారు చనిపోయినప్పుడు ఈయన చెప్తే నన్ను హైదరాబాద్కు పంపించారు. నేను హైదరాబాద్లో మారేడుపల్లిలో ఉన్నాను అన్నమాట. ఇక్కడ మారేడుపల్లిలో ఉండగా మాకు ఇక్కడ బంధువులు కూడా ఉన్నారన్నమాట. ఒక బంధువు వచ్చి అడ్మిరల్ కటారే, ఫస్ట్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్
రామ్దాస్ కటారి అని, వాళ్ళు మా బంధువులు అన్నమాట. ఓకే సార్. అలాగే ఇంకొక బంధువు కూడా ఉన్నారు అన్నమాట ఇక్కడ. ఆయన వచ్చి మన సరోజినీ నాయుడు హస్బెండ్ ముత్యాల గోవిందరాజుల నాయుడు అని, వాళ్ళంతా కూడా మాకు బంధువులు అన్నమాట. అంటే బంధుత్వాలు ఉన్నాయన్నమాట మాకు వాళ్ళకు. సో వాళ్ళని వెళ్ళి కలవమని చెప్తే మా మేనమామ గారే నన్ను ఆయన కారులో తీసుకెళ్ళి వాళ్ళతో పరిచయం చేశారనమాట. సో నాకేమిటంటే అప్పుడే నాకు మొట్టమొదటిసారి గ్రహించాను అన్నమాట, మా కుటుంబాలన్నీ కూడా కంటోన్మెంట్ నుంచి కంటోన్మెంట్కి వెళ్తున్నాయి. బళ్ళారి కంటోన్మెంట్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, బెంగళూరు కంటోన్మెంట్, జబల్పూర్. అంటే నేను అప్పుడేమనుకున్నానంటే మా కుటుంబీకులందరూ కూడాను ఇట్లా మూవ్ అవుతున్నారు అన్నది ఒకటి నేను ఫస్ట్ టైం తెలుసుకున్నాను అన్నమాట. తర్వాత ఏమైందంటే ఇక్కడ నేను ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యాను, బాగా చదివాను అనమాట. మహబూబ్ కాలేజ్లో బాగా చదువుకున్నాను అనమాట. 1950 అరౌండ్ 1953లో 53 నేను ఎస్ఎల్సి పాస్ అయ్యాను అనమాట. 53లో ఎస్ఎస్ఎల్సిలో నాకు ఇంగ్లీష్లో చాలా హై మార్క్స్ వచ్చాయి అన్నమాట. అండ్ రెండోది నేను అప్పటికి 14 సంవత్సరాలు కూడా పూర్తి నిండలేదు అనమాట. అప్పుడు మినిమమ్ 16 years ఉన్నిందన్నమాట టు అపియర్ ఫర్ 12th మెట్రికులేషన్. నాకు ఎగ్జామ్షన్ ఇచ్చారు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్. ఎగ్జామ్షన్ ఇస్తే నేను ఇక్కడ వచ్చి జాయిన్ అయ్యాను అన్నమాట. మా మేనమామ గారికి హాకీ అంటే చాలా ఇష్టం, నేను కూడా హాకీ ప్లేయరు, అంతేకాకుండా రెజ్లర్ అన్నమాట. సో హాకీ అప్పుడు రంగస్వామి కప్ టోర్నీస్ అని జరిగేది అనమాట. మా కాలేజ్ ఎదురుగానే జిమ్ఖానా గ్రౌండ్స్లో జరిగేది. సో మా మేనమామకు చాలా హాకీ అంటే ఇంట్రెస్ట్, ఆయన కూడా హాకీ ప్లేయర్ అనమాట. ఆయన యూనివర్సిటీ కూడా ఆడాడు. సో ఆయన నన్ను తీసుకెళ్ళాడు మ్యాచ్కు. వెళ్తే అక్కడ ఏమైందంటే బల్బీర్ సింగ్ అని అప్పుడు ఒక అతను ఉన్నాడు అనమాట. అతనికి ఆ గేమ్లో దెబ్బ తగిలితే ఈయన డాక్టర్ కాబట్టి మా ఇంటికి తీసుకెళ్ళాము. మారేడుపల్లిలోనే మా ఇంటికి తీసుకెళ్ళి అతనికి ఏదో మందు ఏదో పెట్టి, తర్వాత అప్పటి నుంచి ఏమంటే నాకు కొద్దిగా గేమ్స్ ఇంట్రెస్ట్ ఉంది. నేను వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ది మహబూబ్ కాలేజ్ స్టూడెంట్స్ యూనియన్ ఎన్నుకున్నారన్నమాట. ఎప్పుడు ఇంగ్లీష్ డిబేట్స్ దేంట్లో బాగా వచ్చింది. 53 అయిన తర్వాత ప్రశ్న వచ్చింది, నేను ఇంజనీర్, నాకేమో మ్యాథమెటిక్స్ అంటే ఇష్టం ఉండదు అనమాట. నాకు ఐ డింట్ లైక్ మ్యాథమెటిక్స్. నేను ఇంజనీరింగ్ చేయను అని చెప్తే బీఎస్సీలో నన్ను ఫిజిక్స్లో జాయిన్ చేశారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్. ఇది సబ్జెక్ట్. ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ అక్కడ చేసినప్పుడు ఫస్ట్ ఇయర్లో నేను ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా అయ్యాను. సెకండ్ ఇయర్ నేను వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ది స్టూడెంట్స్ యూనియన్. అప్పుడు ప్రెసిడెంట్ ఏమో ప్రిన్సిపల్ గారే ఉండేవారు అన్నమాట. సో అప్పటి నుంచే నేను కొద్దిగా రాయటం బిగించేశాను అన్నమాట. సో అప్పుడు మాకు సైన్స్ అని ఒక మ్యాగజైన్ ఉండేది. ఆ మ్యాగజైన్లో నేను రెగ్యులర్గా ఆర్టికల్స్ రాసేవాడిని అన్నమాట. సైన్స్ దీంట్లో చేసేవాడిని అన్నమాట. ఆ టైం అప్పుడు నేను ఇంగ్లీష్లో బాగా మాట్లాడగలను, లెక్చర్స్ బాగా ఇవ్వగలనని మా వైస్ ఛాన్సలర్ దృష్టికి వచ్చింది. సో రిపబ్లిక్ డే సెలబ్రేషన్ జరుగుతున్నప్పుడు ఆర్ట్స్ కాలేజ్ ఫోయర్ నుంచి మాట్లాడాలన్నమాట. సో ఎంఎస్ దురస్వామి అని అప్పుడు ఆయన వైస్ ఛాన్సలర్, ఆయన అన్నారు, గోపాలకృష్ణ నువ్వు వచ్చి మాట్లాడాలని. అదే ఫస్ట్ టైము దాదాపు 2,000-3,000 స్టూడెంట్స్ ఉన్నారు. ఇది రిపబ్లిక్. అండ్ మీ వయసు అప్పుడు నా వయసు మస్ట్ హావ్ బీన్ అబౌట్ 17 years. సో అప్పుడు మాట్లాడమన్నప్పుడు నేను అంటే మామూలుగా క్లాస్లో మిగతా మాట్లాడుతూ ఉన్నాను, కానీ అక్కడ పెద్ద ఆడియన్స్ చూసి ఒక నిమిషం కొంచెం భయంలాగా అనిపించింది. లేదు నేను చేస్తాను అని అనుకుని ధైర్యం తెచ్చుకొని మాట్లాడాను. అందరూ చాలా బాగా అప్రిషియేట్ చేశారనమాట. అదే కాకుండా అప్పుడే ప్రొఫెసర్ ఆయన మధుసూదన్ రావు గారు అని, ఆయన వచ్చి వాళ్ళ ఫాదరు ఈ భూదాన్ యజ్ఞకు భూములన్నీ ఇచ్చారన్నమాట. సో అతను ప్రొఫెసర్ అన్నమాట. మాకు ఆయన వచ్చి అరబిందో ఆశ్రమంలో చదివి వచ్చారన్నమాట. సో అతని తమ్ముడు నారాయణ కిరణ్ రెడ్డి అని, ఆయన కూడా, ఇద్దరు కూడా ఎక్కువగా ఆధ్యాత్మిక దీంట్లో ఉండేవారు అన్నమాట. సో హీ వాజ్ ప్రొఫెసర్ ఆఫ్ యాక్చువల్లీ ఫిలాసఫీ. సో ఆయన నన్ను బాగా దగ్గర తీసుకుని అన్నీ చెప్పేవాడు. అప్పుడు 1961లో ఇది గోవా లిబరేషన్ మూవ్మెంట్ అయింది. సో చాలామంది ఇక్కడి నుంచి మహారాష్ట్రియన్స్ వాళ్ళందరూ కలిసి అక్కడికి వెళ్ళారని. ఇక్కడ నాకు మంచి పేరు వచ్చింది. ఏమిటి, వెరీ గుడ్ స్పీకర్ అని. చాలా గుడ్ స్పీకర్ అని పేరు వచ్చింది అనమాట.
తర్వాత ఆంధ్ర కల్చరల్ అసోసియేషన్స్ అని మేము నిజాం కాలేజ్లో పెట్టేవాళ్ళం అన్నమాట. 3 days ఫంక్షన్స్ అన్నమాట. మొదటిసారి నన్ను దానికి సెక్రటరీగా ఎన్నుకున్నారు. అప్పుడు ఏకాంకికలు 1 act ప్లేస్ అన్ని కూడా మేము అప్పుడే కొత్తగా మొట్టమొదటిసారి రాసిన ఏకాంకికలు అక్కడ పెట్టాం. అప్పుడే నాకు మంచి పరిచయం ఎవరితోనంటే ఏఆర్ కృష్ణ అని ఆయన వచ్చి మన నాటక రంగంలో ఉండేవారు. మంత్రి శ్రీనివాసరావు అని, తర్వాత స్థానం నరసింహారావు అని ఆల్ ఇండియా రేడియోలో, దాశరథి అని ఆయన ఉన్నారన్నమాట. అప్పుడు ఇంకా నిజాం అప్పుడు పడిపోయింది, పతనమైంది కాబట్టి అప్పుడు ఆయన చెప్పేవాడు, కొడితే నిజాము కొట్టాలి, పడితే గోల్కొండ పట్టాలి, బూజు పట్టిన రాజు నిజాము, గోడకు సున్నము నే కొడతాను అని అట్లాంటి పాటలన్నీ ఆయన చెప్పేవారు అన్నమాట. నేను కూడా 2-3 ఏకాంకికలు కూడా నేను రాసి పబ్లిష్ దీంట్లో ఆల్ ఇండియా రేడియోలో దట్ వాస్ ప్రకటించారు అన్నమాట. అప్పటికి మీకు గ్రాడ్యుయేషన్ అయిపోయింది, ఎల్ఎల్బి లేదు గ్రాడ్యుయేషన్ చదువుతున్నప్పటి నుంచే ఇవన్నీ బిగిన్ అయినాయి. తర్వాత ఏమైందంటే బీఎస్సీలో మొదటిసారి ఐ కుడ్ నాట్ అపియర్ బికాస్ ఐ ఫెల్ ఇల్ అన్నమాట. సెకండ్ టైం అపియర్ అయ్యాను. అది అయిన తర్వాత ఏమైందంటే లా కాలేజ్లో జాయిన్ చేశాను. దానికి మా మేనమామ గారు ఏమో నన్ను అప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఏపీ హైకోర్టు ఆయన వచ్చి ఈయన అన్నమాట. ఎవరంటే జస్టిస్ జగన్మోహన్ రెడ్డి. ఆ జస్టిస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు మన సెక్రటేరియట్ ఎదురుగానే ఉండేది అనమాట. అక్కడ నన్ను తీసుకెళ్లారు మా మేనమామ. తీసుకెళ్తే ఆయన నన్ను చేసి ఏం చదవాలి నువ్వు అని. బీఎస్సీ అయిపోయింది. ఎంఎస్సి నేను ఇక్కడ బాగుండదు, ఎంఎస్సి అంటే అబ్రాడ్ పోవాలంటే మా మేనమామ గారికి పంపించడానికి ఇష్టం ఉండలేదు. సో ఏమన్నారంటే ఇక్కడే ఏదైనా చెయ్యి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆయన లా, నువ్వు ఇంగ్లీష్ బాగా మాట్లాడతావు కదా, నువ్వు లా చెయ్యి, చాలా బాగుంటుంది అట్లా అని చెప్తే లా కాలేజ్లో జాయిన్ చేయి. లా కాలేజ్లో అప్పుడు ఎట్లా ఉండిందంటే ఫుల్ టైం కోర్స్ కాదన్నమాట. మార్నింగ్ 8 to 10:30, ఓకే, ఈవినింగ్ మళ్ళా 4:30 to 6:30. ఓకే సార్, ఓకే. అంటే 6 o'clock to 8 o'clock, 8:30 అనుకుంటాను. ఎందుకు అంటే అప్పుడు ఎక్కువ మంది ఇక్కడంతా ఉర్దూలో ఉండేదన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఇంగ్లీష్కు రావాలి. ఇంగ్లీష్ అంటే ఏపీ హైకోర్టు జడ్జి, ఈ హైకోర్టు అడ్వకేట్స్ లెక్చర్స్ ఇచ్చేవాళ్ళు అన్నమాట. ఈ హైకోర్టు లెక్చర్స్ ఇచ్చే వాళ్ళకి అనుకూలంగా 8 to 10:30, 10:30 అయిన తర్వాత వాళ్ళు కోర్టుకు వెళ్ళేవాళ్ళు అనమాట. సిమిలర్లీ అది అప్పుడు తిలక్ లేన్లో ఉండేది అనమాట. చదర్ఘాట్ కాలేజ్ అనేవాళ్ళు అప్పుడు అక్కడ. చదర్ఘాట్లో నేను చదివాను అనమాట లా. ఈవినింగ్ సెషన్ వచ్చి 6 to 8:30 ఉండింది అనమాట. సో నేనేం చేశానంటే, అయ్యా మధ్యలో ఖాళీగా ఉంటుంది కదా, ఏం చేద్దామంటే అప్పుడు మాకు ఒక రిలేషన్ ఉండే ఆయన జీజీ నాయుడు గారు అని. ఆయన అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో రిజిస్ట్రార్గా ఉన్నాడు. ఆయన ఏమన్నారంటే, ఆ అబ్బాయిని నా దగ్గర ఇక్కడ జాయిన్ చేయమనండి, నేను ఏదో ఉద్యోగం ఇస్తాను, ఉద్యోగము ఇస్తే మామూలుగా ఇక్కడ పనిచేయని, ఈవినింగే కదా కాలేజు, 6 to 8:30 ఈవినింగ్ కాలేజ్ జాయిన్ అవ్వచ్చును, ఇక్కడ సంపాదిస్తూ ఉంటాడు, ఇది ఉంటుండే అని. తర్వాత నేను సంపాదన వస్తూ ఉందని మా మేనమావతో ఏమన్నా నేను బయటనే రూమ్ తీసుకొని ఉంటాను అని చెప్పి నాకు ఫ్రీడమ్ కావాలన్నమాట. సో నేనేం చేశానంటే రూమ్ తీసుకుని నేను ఉండేవాడిని అన్నమాట. తర్వాత ఏమైంది అంటే అక్కడ జీతం వచ్చేది అన్నమాట. తర్వాత కాలేజ్లో కూడా నాకు స్కాలర్షిప్ వచ్చింది అనమాట. మంచి గుడ్ మార్క్స్ వచ్చింది కాబట్టి స్కాలర్షిప్ అంటే 50 రూపాయలు వచ్చింది అనమాట స్కాలర్షిప్. ఇంటి నుంచి కూడా డబ్బు వచ్చింది. సో నాకు ఐ వాజ్ హ్యావింగ్ ఫ్రమ్ లాట్ ఆఫ్ మనీ అన్నమాట. సో నేనేం చేశానంటే అక్కడ లా కాలేజ్లో ఫస్ట్ ఇయర్ ఐ వాజ్ సెలెక్టెడ్ యాజ్ ది జనరల్ సెక్రటరీ ఆఫ్ ది యూనియన్. ఓకే సార్, ఓకే. సెకండ్ ఇయర్ మేబీ ఆ టైంలో యంగెస్ట్ జిఎస్ ఏమో మీరు. యంగెస్ట్ జిఎస్. అవును. తర్వాత సెకండ్ ఇయర్ ఐ వాజ్ యాక్చువల్లీ ప్రెసిడెంట్ ఆఫ్ ది లా కాలేజ్ స్టూడెంట్స్ యూనియన్. ఓకే. సో అప్పుడు కొద్దిగా దీంట్లో కొన్ని డ్రామాస్లో కూడా నేను యాక్ట్ చేసేవాడిని అన్నమాట. కొన్ని డ్రామాస్లో కూడా యాక్ట్ చేసేవాడిని అన్నమాట. అండ్ నేను చాలామంది పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా ఇన్వైట్ చేసేవాళ్ళని అన్నమాట. గెస్ట్ లెక్చర్స్కు దానికి పిలిచేవాడిని అనమాట. సో అక్కడ నాకు కొంచెం మంచి పేరు అది వచ్చింది అనమాట. అయినప్పటికీ కూడా నేను ఐ వాజ్ ఓన్లీ అబౌట్ 20 years old. ఐఏఎస్ అపియర్ అవ్వాలని మా మదర్కు, మా మేనమామ వాళ్ళు అందరికీ ఉండింది అన్నమాట. కానీ అప్పటికి ఆ ఇయర్కు
ఐ వాజ్ నాట్ ఎలిజిబుల్ టు రైట్ ది ఎగ్జామ్. ఏదో ఏజ్ అంటే రిస్ట్రిక్షన్ 21 years మీకు రాలేదు కాబట్టి కాబట్టి నేను డిప్యూటీ కలెక్టర్ ఎగ్జామ్ రాశాను. ఓకే, స్టేట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్. స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ రాస్తే ఐ స్టూడ్ ఫస్ట్. 3 సెలెక్ట్ అయ్యారు, అందులో ఐ స్టూడ్ ఫస్ట్. ఓకే, ఫస్ట్ అయితే నేను గుంటూరులో జాయిన్ అయ్యాను అనమాట. యాజ్ ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్గా ట్రైనింగ్లో ఉన్నాను. అది ట్రైనింగ్లో ఉండగా నేను మరలా ఐఏఎస్కు అపియర్ అయ్యాను. ఐఏఎస్కు నాకు సో స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన నెక్స్ట్ ఇయరే యూపీఎస్సీ క్లియర్ చేశారు. యూపీఎస్సీ అప్పటికే ఏజ్ వచ్చింది, 21 రాగానే. చేశాను. ఇంటర్వ్యూ కూడా జరగడానికి వీలు పడింది. ఇంటర్వ్యూకు గాను నన్ను పిలిచారనమాట. యూపీఎస్సీ ఢిల్లీకి పిలిపించారు అనమాట. ఆ టైం అప్పుడు నేను మా అమ్మగారికి చెప్పాను అనమాట, ఢిల్లీకి వెళ్తున్నాను, ఏదంటే బాగా ధైర్యంగా నువ్వు ఆన్సర్ చెయ్యి, నీకేం భయం లేదు కదా అని చెప్పింది అనమాట. తర్వాత ఏమైందంటే ఇంటర్వ్యూ అయిన తర్వాత నేను ఇంటర్వ్యూ బాగానే చేశాను అనుకుంటాను. వచ్చిన తర్వాత రిజల్ట్ చాలా రోజులు రాలేదన్నమాట. రిజల్ట్స్ రాకపోతే నేను అప్పుడు మా అమ్మగారికి 1960 ఎండ్కు 61లో ఇంటర్వ్యూకి వెళ్ళాను. 61లో ఇంటర్వ్యూ వెళ్ళిన తర్వాత రిజల్ట్స్ రావడంలో కొద్దిగా డిలే అయినందువలన నేను మా అమ్మగారితో మాట్లాడాను ఫోన్ మీద. చెప్పి అమ్మ ఇంకా రిజల్ట్స్ రాలేదు, ఏమవుతుందో ఏమో నాకు తెలియదు అని చెప్పాను అన్నమాట. చెప్తే ఆమె నువ్వేం భయపడకు బాబు అని చెప్పి 3 రోజులు అయిన తర్వాత మళ్ళీ నాకు ఫోన్ చేసింది అన్నమాట. ఏమని చేసిందంటే నువ్వు తప్పకుండా ఐఏఎస్ వస్తావు అని. ఎలా చెప్తున్నావు అంత ఖచ్చితంగా అని అడిగాను. అడిగితే బాబు చూడు, నాకు కలలో మీ పిన్ని అంటే మీ మదర్ వాళ్ళ సిస్టర్ అన్నమాట, మా పిన్ని గారు వచ్చి ఆమె కూడా డాక్టర్ అన్నమాట, డాక్టర్ రుక్మాబాయి నాయుడు అని. సో ఆమె నాకు మన ఇంటికి వచ్చింది బంగ్లాకు వచ్చినప్పుడు ఆమె స్టేజ్ కోచ్, ఇది వరకు స్టేజ్ కోచెస్ అని ఉండేది అనమాట. ఆ బండిలో వచ్చి ఆ బండి మన మెట్లు ఎక్కింది, మన బంగ్లా మెట్లు ఎక్కి నాకు చేతిలో ఆమెకు ఒక క్రౌన్, అది కిరీటము, ఆ కిరీటం చేతిలో పట్టుకొచ్చి ఇది మీ కొడుకుకు అని చెప్పి తను బండిలో వెళ్ళిపోయింది అని చెప్పి. సో నాకు ఈ కళ వచ్చింది బాబు, అందుకని కిరీటము అంటే నీకు మంచి ఉద్యోగం వచ్చినట్లనే కదా, సో కాబట్టి నువ్వు తప్పకుండా నీకు వస్తుంది అన్నాడు. అది ఆమె చెప్పిన మరుసటి రోజే నాకు టెలిగ్రామ్ వచ్చింది. ఓకే సార్, ఏమని దట్ యు ఆర్ సెలెక్టెడ్ ఫర్ దిస్ థింగ్, రిపోర్ట్ టు ముస్సోరీ అండ్ సచ్ డేట్ అని వచ్చింది అన్నమాట. సో నేను మా అమ్మకు ఫోన్ చేశాను, అమ్మ నువ్వు చెప్పినట్లే జరిగింది, నాకు వచ్చింది ఇట్లా ఆర్డర్స్ అంటే, బాబు నువ్వు ఇమ్మీడియట్లీ తిరుపతికి వెళ్ళి స్వామికి మొక్కిన తర్వాత నువ్వు ఇది చేసుకుని వరంగల్, అప్పుడు మా బ్రదర్ వాళ్ళు వరంగల్లో ఉన్నారు, సో వరంగల్కు నువ్వు రా, వచ్చిన తర్వాత అక్కడి నుంచి నువ్వు వెళ్దు కానీ అస్సాంకు అని ముస్సోరీ ట్రైనింగ్. సో తిరుపతికి వెళ్ళాను అనమాట. తిరుపతి వెళ్తే ఆటోమేటిక్గా అక్కడి నుంచి వెళ్ళి ముస్సోరీలో జాయిన్ అయ్యాను అన్నమాట. ముస్సోరీలో జాయిన్ అయిన తర్వాత అప్పుడు 1962లో ఉన్నప్పుడు చైనీస్ అగ్రెషన్ అయింది అన్నమాట. ఈ చైనీస్ అగ్రెషన్ అయినప్పుడు సార్, అంటే మీరు ముస్సోరీలో ట్రైనింగ్ లో ఉన్నారు, ట్రైనింగ్ ఉన్నప్పుడు అప్పుడు ఇంకా మీరు ట్రైనింగ్ ఫినిష్ కాలేదు.